చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరుపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు. 10 ఏళ్లు గాలికి వదిలేయడంతో నియోజకవర్గ అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోను నాని విడుదల చేశారు. కూటమి అధికారంలోకి రాగానే 10,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా పులివర్తి నాని స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాని వివరించారు. గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడో మీకందరికీ తెలుసు. వాటిని కూడా కొన్ని ఉదాహరణలతో పాటు మేము యువత కోసం 24వ సంవత్సరం గెలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను ఈరోజు. దానికి సంబంధించినటువంటి ఐవి కూడా మీకు ప్రదర్శిస్తాం. ఎవరెవరు ఏ కంపెనీస్ పెడతారు విత్ ఎవిడెన్సు, ఇది మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 ఇయర్లో మేము స్టార్ట్ చేస్తాం ప్రూఫ్స్తో సహా. ఎందుకంటే భాస్కర్ రెడ్డి లాగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయినాక పోయి సీఎం ఆఫీస్లోనో హైదరాబాద్లో రియల్ ఎస్టేటో లేదంటే దుబాయ్లో రెడ్ శాండ్ వ్యాపారమో చేసుకున్న అలవాటు మాకు లేదు. కాబట్టి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం మీకు. చంద్రగిరి నియోజకవర్గం 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా కుటుంబ పాలనలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పోతా ఉంది ముందుకి. 2019లో ఎలక్షన్ అప్పుడు ఆయన గారు కానీ మేము కానీ కొన్ని వాగ్దానాలు చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనో ఏదో అసంతృప్తితో ప్రజలు నన్ను ఓడించడం జరిగింది. ఆ రోజు చేసిన వాగ్దానాల్లో ఆయన గెలిచిన 3 నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీకి తెలుగంగా వాటర్ ఇస్తా అన్నాడు. గెలిచిన 3 నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీలో ఎవరెవరికైతే ఫ్లాట్లు అలాంటి పట్టాలు ఇవ్వలేదో వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తానన్నాడు. ఈ 6 మండలాల్లో ఒక్క పని కూడా ఆయన చేయలే.